2024 ఎన్నికలకు ముందు ప్రత్యర్థి పార్టీలుగా ప్రతిపక్ష పార్టీలుగా విమర్శించాల్సి వస్తే చంద్రబాబును లేదంటే ఇటు పవన్ కళ్యాణ్ విమర్శించేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఈ రోజు వాళ్ళిద్దరిని వదిలేసి టార్గెట్ లోకేష్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు లోకేష్ టార్గెట్ అయ్యాడు? యువకాలం జెండా ఎప్పుడైతే వచ్చిందో ఆ జెండాను చూసేసరికి వైసీపీ వాళ్ళకి అసలు ఇక పరుపు తడిపేసుకున్నారన్నమాట ఒక్కొక్కరు. ఇది ఆ యువకాలం జెండా చూసేసరికి జయ తల్లికి వందనం పథకంలో లోకేష్ భయంకరమైనటువంటి అవినీతి చేశాడు. ప్రతి ఒక్క పిల్లగాడి దగ్గర నుంచి 2000 రూపాయలు లోకేష్ జోబులో వేసుకున్నాడు అని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అఫీషియల్ అకౌంట్లో వాళ్ళు రాశారు కదా. నిజంగానే అవినీతి చేశాడు లోకేష్? తల్లికి వందనం కింద 13,000 వేశారు, 2,000 స్కూల్ మెయింటెనెన్స్ కింద వేశారు. ఇది తెలిసి మాట్లాడుతున్నారు, మరి వాళ్ళ మూర్ఖత్వానికే చెందింది. జూనియర్ ఎన్టీఆర్కి చంద్రబాబు నాయుడు ఏదో మోసం చేశాడని చెప్పి, జూనియర్ ఎన్టీఆర్ని చంద్రబాబు నాయుడు ఏదో వెన్నుపూడి పొచ్చాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ వస్తే లోకేష్ నక్కు తగ్గుతాడు, లేదంటే లోకేష్ క్రెడిబిలిటీ పెడిపోద్దని చెప్పి అనుకుంటున్నారండి. జూనియర్ ఎన్టీఆర్ గారు, లోకేష్ గారు, బాబు గారు, బాలయ్య బాబు గారు, వాళ్ళ ఫ్యామిలీ విషయాలు, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు మాట్లాడుకుంటారు. అవన్నీ వాళ్ళతో బాగానే ఉంటారు. మధ్యలో ఇలాంటి అభియోగాలు ఇచ్చి జనాల్లో ఏదో బ్యాడ్గా చేయటం తప్ప ఏమీ లేదు. అన్న, 2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా కనీసం నారా లోకేష్ పేరు ఎత్తినటువంటి సందర్భాలు కూడా చాలా చాలా తక్కువ. కానీ 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఏదైతే కుటుంబ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ చిన్న ఇష్యూ జరిగినా కానీ దీనిపైన లోకేషే బాధ్యుడు, లేదంటే రెడ్ బుక్కే బాధ్యత, రెడ్ బుక్ అమలు అవుతుంది, రెడ్ బుక్ అని చెప్పి లోకేషే కారణం అని చెప్పి ప్రతి దాంట్లోనూ లోకేష్ పేరు తీసుకొస్తా ఉన్నారు. ఎందుకు ఈ విధంగా లోకేష్ టార్గెట్ అయ్యాడు? 2024 ముందు మరి లోకేష్ గారు పాదయాత్ర చేసేటప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడారు. అసలు పాదయాత్ర చేయలేడని చెప్పారు, అసలు ఇంటికి వెళ్ళిపోతా ఉన్నారు, లేకపోతే అసలు ఇంకా నానా విభత్తం చేశారు. ఒక్కొక్క రోజు పెరిగే కొందుకు లోకేష్ గారు జనాదరణ పెరిగింది. అసలు ఆ మనిషిలో మార్పు అనేది అసలు ఒక్కొక్కరికి ప్రశ్న అర్థమైంది. అసలు యువకాలం జెండా ఎప్పుడైతే వచ్చిందో ఆ జెండాను చూసేసరికి వైసీపీ వాళ్ళకి అసలు ఇక పరుపు తడిపేసుకున్నారన్నమాట ఒక్కొక్కరు. ఇది ఆ యువకాలం జెండా చూసేసరికి ఇక రోజుకి ఒక్కొక్క రోజు పెరిగే కొందుకు ఆ జనం గాని ఈ గాని అసలు నేరాజనాలు బట్టి పట్టాభిషేకం చేసి యువకాలాన్ని ముందుకు తీసుకెళ్లేదలికి వాళ్ళకున్న ఏ అయితే 151 సీటు ఉందో 2024 వచ్చేదలికి 11 సీట్లకు పరిమితం చేసింది యువకాలం పాదయాత్ర లోకేష్ గారు. మరి ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో, ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, ఎవరైతే టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ నాయకులు కానీ అన్యాయంగా దారుణంగా ఎవరైతే కేసులు బనాయించేశారో చేశారో అధికారులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఎవరైనా సరే రెడ్ బుక్ లో పేరు రాస్తామని చెప్పారు. ఇది రెడ్ బుక్ లో దేనికి రాస్తున్నారు? వాళ్ళని గుర్తుపెట్టుకొని ఎవరైనా మంచి పని చేస్తే వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి మళ్ళీ పంపిస్తామని చెప్పాడు. వాళ్ళు కనుక ఉల్లంఘించినట్టయితే వాళ్ళు రెడ్ బుక్ ద్వారా కనుక వాళ్ళని చేస్తామని చెప్పేసి లోకేష్ గారు ఏదో చంద్రబాబు గారు ఊరుకుంటారు, మెదకుండా ఉంటారని చెప్పేసి వాళ్ళందరూ భావించారు. ఒక రోజు పెరిగే కొందుకు లోకేష్ గారు ఇట్లా ఉంటాడు, లోకేష్ గారు ఇలా చేస్తున్నా అని చెప్పేసి మామూలు కాదు, ఒక్కొక్కరు వణిగిపోతున్నారు. లోకేష్ గారి పేరు ఎత్తితేనే వచ్చా పడిపోతున్నాయి వైసీపీ వాళ్ళకి. మీరు చెప్పినటువంటి రెడ్ బుక్ నిండా కూడా కేవలం వైసీపీ మీద కక్ష సాధించుకోవటం, కక్ష సాధింపు రాజకీయాలతో నిండిపోయింది రెడ్ బుక్ అంతా కూడా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజమేనా? కక్ష సాధింపాలంటే అసలు ఈ కేసులతో రెడ్ బుక్ తో పనే ఉందండి. మాలాంటి కార్యకర్తలు ఉన్నారు, మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. వాళ్ళు ఎట్ట చేశారో అదే విధంగా నడిస్తే కనుక మీ లోకేష్ గారికి చెబితే కనుక వాళ్ళు అసలు రోడ్డు మీద కాదు కదా, అసలు ఇంట్లో నుంచి బయటకు కూడా రారు. వాళ్ళు ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేసి మళ్ళీ ఇళ్ల మీదకి వెళ్ళి మహిళల్ని తిట్టి చీరలు లాగి నానా విభత్తం చేశారు. వాళ్ళకి అధికారం ఉందని చెప్పేసి దేవాలయాన్ని పార్టీ ఆఫీస్ ఆ రకంగా చేసిన వాళ్ళు కూడా ఈ రోజు కూడా మరి చట్టపరంగానే యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు చూస్తే కనుక కక్ష సాధింపు అనేది లేదు, చట్టపరంగానే వెళ్తున్నారు. ఎందుకంటే లోకేష్ గారు లా ప్రకారం వెళ్తున్నాడు కాబట్టి నిదానంగా వెళ్తున్నాయి. అదే పాస్ట్కి వెళ్తే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ పాటు కూడా ఎక్కడ ఉండాల్సిన అక్కడే ఉండేవాళ్ళు. దీంతో పాటుగానే ఏదైతే గత కొన్ని రోజుల క్రితం అమలైనటువంటి తల్లికి వందనం ఏదైతే అమలైందో దాంట్లో నారా లోకేష్ అవినీతి చేశాడు, నారా లోకేష్ కోటాను కోట్లు దాంట్లో వెనకేశాడు, ప్రతి ఒక్క పిల్లవాడి దగ్గర నుంచి 2,000 రూపాయలు లాక్కున్నాడు నారా లోకేష్ జోబులోకి వెళ్ళాయని చెప్పి అఫీషియల్ వైఎస్ఆర్సీపీ ట్విట్టర్ అకౌంట్ లో వచ్చినటువంటి పరిస్థితి. నిజంగానే నారా లోకేష్ అవినీతి చేశాడు? వాళ్ళు అది నోరు కాదు తాటి మట్ట.
నాలుకలు అనేది ఎట్టబడితే అటు తిరుగుతూ ఉంటాయి. మరి వాళ్ళు 15,000 ఇస్తామని చెప్పేసి 13,000 ఇచ్చిన వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఆ 2,000 స్కూల్ మెయింటెనెన్స్ అని చెప్పేసి వాళ్ళు మరి ఆ రోజు చెప్పినప్పుడు మరి ఈ రోజు ఎందుకని అంటలేదు. నిన్న ఒక నెత్తాయని కూడా మాట్లాడుతున్నాడు దీని గురించి, ఏదో మాట్లాడతాడు, అసలు తెలిసి మాట్లాడతారో తెలియ మాట్లాడతారో, ఏదో ఏదన్నా సమస్య వచ్చిందంటే అది ఏం చేయాలో ప్రజలకు బూచికి చూపించాలని చెప్పేసి అందరూ బయటకు వస్తా ఉంటారు. వాళ్ళకి తెలియదు ఈ రోజు 67 లక్షల మంది విద్యార్థులకి 10,000 కోట్ల రూపాయలు ఖాతాల్లో పడ్డాయి. రికార్డు స్థాయి, అది మామూలు విషయం కాదు అసలు. అది 60 లక్షల మంది విద్యార్థులకి నేరుగా వాళ్ళ ఖాతాలో పడ్డాయి. ఇక వాళ్ళు చెబుతా ఉంటారండి, వాళ్ళు ఏదైనా మాట్లాడతారు వాళ్ళు. దీనిపైన లోకేష్ కూడా సవాల్ ఇచ్చడం జరిగింది. 48 గంటలు టైం ఇస్తున్నాను, దీనిపైన కనుక స్పందించకపోతే లేదంటే ఇచ్చిన స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోకపోతే ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి చర్యలకు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి మాట్లాడారు. మరి 48 గంటలు దాటిపోయినా కానీ ఎందుకు ఆరోపణలు చేసిన వాళ్ళు దీనికి సవాల్ ఎందుకు స్వీకరించలేదు? అంటే ఆధారాలు లేనప్పుడు ఎందుకు ఆరోపణలు? వాళ్ళ దగ్గర లేవు కదండి, వాళ్ళ దగ్గర ఉంటాయి కదా. మరి ఆ రోజు ఏపీ పైపర్ అన్నారు, ఇన్నర్ రింగ్ రోడ్ అన్నారు, ఇసుక అన్నారు, మద్యం అన్నారు, తీసుకెళ్లి బాబు గారిని ఎన్ని రకంగా ఇబ్బంది పెట్టి 53 రోజులు జైల్లో పెట్టారు. ఏం లేకుండా, అసలు ఏం లేకుండా తీసుకెళ్లి అలా ఆ రకంగా ఇచ్చేసారంటే మరి అన్ని ఆధారాలు ఉన్నా సరే లా ప్రకారం వెళ్తున్నారు, లా ప్రకారం చూసుకుంటారు. ఎందుకంటే ఒక మాట అన్నారు, గొడ్డకాల్సి నెత్తేత్తం జరుగుతుంది. వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏముందో వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే కడుక్కుంటారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మీద చేస్తున్నారు. క్రమశిక్షణ ఉంది కాబట్టి లా ప్రకారం జరుగుతుంది. లేదంటే కనుక వాళ్ళు అసలు చెప్పే కదా, ఇంట్లోనే ఉంటారు, ఇంటికి పరిమితం అవుతారు, బయటకు కూడా రారు. ఈ దెబ్బ 11 కాదు కదా, 1 కూడా రాదు వాళ్ళకి. వీటన్నిటితో పాటుగానే ఏదైతే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉంది, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు అవసరం లేకపోయినా కానీ ఆ టాపిక్లు తీసుకొచ్చి జూనియర్ ఎన్టీఆర్ ని టీడీపీ వాళ్ళు ఎంతమందికి కావాలనుకుంటున్నారు, లేదంటే వైసీపీ వాళ్ళు ఎంతమంది కావాలనుకుంటున్నారు, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడని చెప్పి కొంతమంది భయపడుతున్నారని చెప్పి అసందర్భమైనటువంటి వాక్యాలు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూడదు? ఏమంటే జూనియర్ ఎన్టీఆర్ వచ్చారనుకోండి, 2009లో ప్రచారం చేశాడు. ఆ రోజు ఆయన గెలిచిందా? గెలవాల. ఆ రోజు కూడా ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఆయన వస్తే గెలిచిద్ది, ఆయన వస్తే ఇదైద్దని చెప్పేసి ఏదో కొంతమంది వీళ్ళ చేత మాట్లాడిస్తూ ఉంటారు. అంటే అంత తప్పితే రెండో దానికి పనికిరాదు. మరి ఆ రోజు మరి అసెంబ్లీలో మరి అమ్మగారిని ఆ రోజు అంత మాట్లాడినప్పుడు ఏడున్నాడు ఈయన? మరి ఆ రోజు ఎందుకని మాట్లాడాలి ఆయన? మళ్ళీ ఆయన తీసుకొస్తాడు, వచ్చి ఏం చేస్తాడు ఈయన? ఒక్కరోజు ఒక మాట మాట్లాడారా? నాని గురించి కానీ, అది వీళ్ళ గురించి కానీ, అన్నోళ్ళ గురించి, వాళ్ళ వంశీ గురించి మాట్లాడకుండా మెదకుండా కూర్చొని నా పని నాదే అన్నట్టు ఆయన కూర్చున్నాడు. అసలు ఆయన కావాల్సిన పని ఉంది వీళ్ళకి. అంటే ఈ తెలుగుదేశం పార్టీలో ఈ కుటుంబంలో ఏదో తగాదాలు పెట్టాలి, తగాదాలు పెట్టి మనం కూడా దాంట్లో చలిగాలని చెప్పేసి వస్తూ ఉంటారు వైసీపీ వాళ్ళు. మరి ఇదే జూనియర్ ఎన్టీఆర్ కి ఏదైతే ఈ రోజు సపోర్ట్ గా మాట్లాడుతున్నటువంటి ఈ రోజు వైసీపీ పెద్దలు ఉన్నారు, గతంలో తీసుకుంటే 2009 మీరు చెప్పినటువంటి 9 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పైన చేయనటువంటి వ్యాఖ్యలు, జూనియర్ ఎన్టీఆర్ ని బొడ్డోడు అన్నారు, పిల్లకాకి అన్నారు, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నారు, ఈ విధంగా అనేక రకాలైనటువంటి విమర్శలు చేసి ఆ రోజు ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ కి తెలుగుదేశం పార్టీ ఏదో వెన్నుపోటు పొడుస్తుంది, లోకేష్ కోసం తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ దూరం పెడతానని చెప్పి మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నాయకుడు అనేవాడు ఎట్లా ఎదగాలో లోకేష్ గారు చూపించాడు అనమాట. ఇది నాయకత్వం అని చెప్పి చూపించాడు. ఎందుకంటే ఆ రోజు మరి రాజశేఖర రెడ్డి గారు మరి ఉన్నప్పుడు కూడా మరి జూనియర్ ఎన్టీఆర్ వచ్చినప్పుడు మరి ప్రచారంలో అనేక మాటలు అన్నారు. ఆ మాటలు చెప్పుకునేవి కూడా కాదు, కొన్ని ఆయన వ్యక్తిత్వాన్ని గురించి కూడా కొన్ని మాట్లాడినారు ఆ రోజు. ఈ రోజు మళ్ళీ ఆయన వెనకొచ్చేసి ఈ కుటుంబం తగాదా పెడతానికి, ఈ తెలుగుదేశం పార్టీలో తగాదా పెడతానికి ఈ లోకేష్ గారిని ముందుకు తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ లోకేష్ గారి వల్ల ఈయనకి ఇబ్బంది అయితే ఆయన తీసుకొస్తే మళ్ళీ ఏమన్నా తగ్గిద్దామని చెప్పేసి నానా విధాలు మాట్లాడతారు వాళ్ళు. ఏదైతే ఈ వ్యాఖ్యలు నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నమ్మి లేదంటే అభిమానులు నమ్మితే ఈ పార్టీకి దూరం అయ్యే అవకాశం ఉందా నిజంగా? అంటే వాళ్ళు చేసే వ్యాఖ్యలను నమ్ముతారా వాళ్ళు? ఏమండి, తెలుగుదేశం పార్టీ పుట్టింది ఎప్పుడు? 82 నుంచి. జూనియర్ ఎన్టీ గారు ఎప్పుడు ఎంట్రీ? అసలు ఆ వయసుకి అసలు ఈ పార్టీకి సంబంధం ఉందా? టీడీపీ కార్యకర్త అన్నాడు ఎవరు మారరు, అట్టానే ఉంటారు. అర్థమైందా? ఎవరు ఎట్లా ఉన్నా సరే టీడీపీ కార్యకర్త అట్టానే ఉంటారు, తెలుగుదేశం పార్టీలో ఉంటారు. జనార్దన్ కాదు, అన్నగారు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలోనే నిలబడతారు, తెలుగుదేశం పార్టీ వెనకే ఉంటారు. అన్న 2024 ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలను విమర్శించాలన్నా లేదంటే ప్రత్యర్థి పార్టీలను విమర్శించాలన్నా తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడిని లేదంటే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ విమర్శించేవాళ్ళు తప్పితే లోకేష్ పేరు ఎక్కడ కూడా ప్రస్తావించేవాళ్ళు కాదు. ఇది యువగలం పాదయాత్రకు ముందు వరకు కూడా. ఎప్పుడైతే యువగలం పాదయాత్ర ప్రారంభించాడో లేదంటే 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, అప్పటి నుంచి కూడా ఏదైతే లోకేష్ చెప్పినటువంటి రెడ్ బుక్ అనే పదాన్ని పట్టుకొని రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి మాట్లాడుతూ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మాట్లాడుతూ లోకేష్ ని టార్గెట్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి. ఎందుకు లోకేష్ టార్గెట్ అయ్యాడు? లోకేష్ బాబు గారు మంగళగిరిలో రాష్ట్ర నాయకులుగా అందరూ మన్నలు పొందారు. కాబట్టి ఈ రోజు ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఆయన టార్గెట్ గా మాట్లాడుతున్నారు. కానీ తల్లికి వందనం
అందరికి 9 పిల్లలు ఉంటే 9 వేశారు. చాలా సంతోషపడుతున్నారు. ఇలా పిల్లలు స్కూళ్ళకు పంపించిన తల్లి తండ్రులు ఇద్దరు కూడా చాలా సంతోషపడి 9 ఉంటే 9 వేశారు అని చాలా ఆనందపడుతున్నారు. దీనికి లోకేష్ గారికి చాలా మంది తల్లులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే తల్లికి వందనం పథకంలో లోకేష్ భయంకరమైనటువంటి అవినీతి చేశాడు. ప్రతి ఒక్క పిల్లగాడి దగ్గర నుంచి 2000 రూపాయలు లోకేష్ జోబులో వేసుకున్నాడు అని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అఫీషియల్ అకౌంట్లో వాళ్ళు రాశారు కదా. నిజంగానే అవినీతి చేశాడు లోకేష్? మరి అంతకుముందు కూడా వాళ్ళు అమ్మఒడప్పుడు డబ్బులు 2000 తీసుకున్నారుగా. మరి టాయిలెట్లు కానీ మరి వాళ్ళ మెయింటెనెన్స్ ఖర్చు కానీ 2000 తీసుకున్నారు. వాళ్ళు కూడా అలాగే జేబుల్లో వేసుకున్నారా? మన పిల్లలు మరి టాయిలెట్కి వెళ్తారు, వాళ్ళ మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయిగా, వాళ్ళకి చేయాలి కదా. శుభ్రం చేయకపోతే టాయిలెట్లు బాగోవుగా. అందుకని చెప్పేసి ఆ వర్కర్స్ కి అమౌంట్ ఇవ్వాలి కాబట్టి తల్లికి వందనం కింద 13,000 వేశారు. 2,000 స్కూల్ మెయింటెనెన్స్ కింద వేశారు. ఇది తెలిసి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ మూర్ఖత్వానికే చెందింది. అంటే రెడ్ బుక్ లో మొత్తం కూడా వైసీపీ మీద కక్ష సాధించుకోవటం, వైసీపీ వాళ్ళని అరెస్టులు చేయడం అదే రాసుకున్నారంట. నిజంగానే కక్ష సాధింపు రాజకీయం అంతా కూడా రెడ్ బుక్ లోనే ఉంది. ఒకటండి, జగన్మోహన్ రెడ్డి భార్య అని మా పార్టీ కార్యకర్త ఏదో మాట అన్నాడని అరెస్ట్ చేసేసాడు. అలాగే మీరు చేయలేదుగా. మీరు ఎంకరేజ్ చేసి ఆ రెడ్ బుక్ అన్నారు. తప్పు చేసిన వాడికేగా, తప్పు చేయని వాళ్ళని ఎవరు అంటలేదుగా. ఇప్పుడు ఒక తప్పు చేసిన వాళ్ళు 10 మంది ఉన్నారు. 175 కాన్స్టిట్యూన్సీలో లో ఎమ్మెల్యేలు ఉన్నారుగా. మరి వాళ్ళందరిని అరెస్ట్ చేయలేదే. తప్పు చేసిన వాడికి ముందే చెప్పారు వాళ్ళు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని లోకేష్ బాబు గారు ఎలక్షన్ ముందే చెప్పారు. ఈ రోజు చెప్పలేదుగా. 2024 ఎన్నికలకు ముందు ఏదైతే లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభించక ముందు వరకు కూడా ప్రత్యర్థి పార్టీలుగా, ప్రతిపక్ష పార్టీలుగా విమర్శించాల్సి వస్తే చంద్రబాబును లేదంటే ఇటు పవన్ కళ్యాణ్ విమర్శించేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఈ రోజు వాళ్ళిద్దరిని వదిలేసి, చంద్రబాబును వదిలేసి, పవన్ కళ్యాణ్ వదిలేసి కేవలం టార్గెట్ లోకేష్ అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి చిన్నదానికి లోకేషే కారణం, ప్రతి పెద్దదానికి లోకేషే కారణం, ఏం జరిగినా కానీ లోకేష్ అని చెప్పి అన్ని రకాలుగా లోకేష్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు లోకేష్ టార్గెట్ అయ్యాడు? లోకేష్ గురించి వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్ లో లోకేష్ గురించి చాలా తక్కువ అంచనా వేసుకున్నారు. లోకేష్ అనే వ్యక్తి, ఇతనికి కనీసం మంగళగిరి అని పలకటం కూడా రాదు, ఇతను పప్పు అని, ఇతను రాజకీయ భవిష్యత్తు లేదు అని చెప్పేసి ఫస్ట్ హేళన చేసి అతను ఇంకా డిస్కస్ చేసే మాటలు మాట్లాడారు ఏది వైసీపీ ప్రభుత్వంలో. అయితే లోకేష్ అనే వ్యక్తి హేళన చెక్కిన శిల్పి అనమాట. ఎంత హేళన చేస్తే అంత ఇదైనట్టుగా అతను హేళన చేయగా అతను ఒక శిల్పి లాగా తయారయ్యాడు. అందువల్ల అతను హేళన చేసిన శిల్పి అనమాట. అతని సత్తా ఏంటి, అతను ఉన్న మనసులో అతని టాలెంట్ ఏంటి, అసలు అతని మైండ్ అనేది ఇంతవరకు కూడా ఈ పాదయాత్ర మొదలు పెట్టక ముందు అసలు పూర్తిగా ఎవరికి అర్థం కాల. వైసీపీలో ఉన్న వాళ్ళకి అసలు తెలియలే అతని గురించి కూడా. ఎప్పుడైతే పాదయాత్ర మొదలు పెట్టాడు, ఇతను పాదయాత్ర చేయగలడా అనే ఆలోచన ఉండేది వాళ్ళకి. సక్సెస్ అవుతాడా అవడు అని. కానీ లోకేష్ అనే వ్యక్తి ఎప్పుడైతే పాదయాత్ర మొదలుపెట్టి బాగా సక్సెస్ఫుల్ గా పాదయాత్ర యువగలం స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యాడో అప్పుడే అతని టాలెంట్ అనేది బయటపడింది. అలాగే మంగళగిరిలో అత్యధిక ఓట్ల మెజార్టీ, ఇప్పటి వరకు కూడా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ వచ్చినా గానీ ఇన్ని ఓట్ల మెజార్టీ అనేది తెలుగుదేశం పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా అంత మెజార్టీ ఎవరికి రాలే ఇంతవరకు కూడా. ఆ రికార్డు ఆయనే బద్దలు కొట్టుకారు. అప్పుడు తెలిసింది లోకేష్ అంటే ఏంటనేది. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ చేసే అభివృద్ధి, మంగళగిరిలో కూడా ఆయన ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడు కూడా కాదు, ఇప్పుడు రాష్ట్ర స్థాయి నాయకుడు అయ్యాడు. రేపు కాబోయే సీఎం కూడా అవబోతున్నాడు. అది వైసీపీ వాళ్ళ మైండ్ లో పడింది. ఈయన ఎట్లయినా గానీ టార్గెట్ చేయాలి, ఎట్లయినా గానీ ఆయన డెవలప్ చేస్తున్నా గానీ మైనస్ చూపించాలి, ఇతనికి జనాల్లో ఆదరణ బాగా పెరుగుతుంది అనేది ఆ వైసీపీ వాళ్ళ మైండ్ సెట్ లో ఉంది. దాని వల్ల ఏంటంటే అతన్నే టార్గెట్ చేసి లోకేష్ 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 అని ప్రతి దానిలో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మొన్న అన్నారు తల్లికి వందనం అనే ఒక ఇదేస్తే 5,000 రూపాయలు ఇస్తే 2,000 రూపాయలు లోకేష్ గారి ఖాతాలో వెళ్ళిపోయింది. లోకేష్ గారి ఖాతాలో వెళ్ళినాయి. అది మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మీ దగ్గర ఆధారాలు ఉంటే, సరైన ఆధారాలు ఉంటే పెట్టండి. లోకేష్ గారు కూడా ఒక మాట అన్నారు, వాళ్ళకి సవాల్ విసిరారు. ఏమన్నారు? మీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకురండి, ఆధారాలు ఉంటే బ్యాంక్ అనేది సిద్ధం అన్నారు. మరి ఎందుకు మీరు తీసుకురాలేకపోయారు? అంటే మీరు నిరాధారమైన ఆధారాలు లేనిటువంటి ఒక అభియోగాలు చేస్తున్నారు అంతే. అది కరెక్ట్ కాదు. తల్లికి వందనం అని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా వాళ్ళ ఖాతాలో వేశారు. అమ్మఒడి అని చెప్పి వాళ్ళు వేశారు. అమ్మఒడి వేసినప్పుడు 15,000 రూపాయలు వేశారా? లేదు, వాళ్ళు కూడా 2,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో కూడా జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వెళ్ళినాయి. ఆ మాట వాళ్ళు చెప్పారా? ఆ మాట అన్నారా? టీడీపీ వాళ్ళు మేమేమన్నా అనలేదు కదా. ఎందుకు అనలేదు? అది పిల్లల స్కూల్ డెవలప్మెంట్ కి, టాయిలెట్స్ కానీ ఆ డెవలప్మెంట్ కి 2,000 రూపాయలు వాడుతున్నారు అనేది అది అందరికి తెలిసిన విషయమే. తెలిసి కూడా ప్రతి దానికి కూడా లోకేష్ 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 అని చెప్పేసి అతన్ని టార్గెట్ చేసి అతని ఫ్యూచర్ లో ఎదుగుతున్నాడని ఒక జలసీతో ఒక రాష్ట్ర నాయకుడు కాబోయే సీఎం అవుతున్నాడు ఇది కనబడుతుందని చెప్పేసి కేవలం వైసీపీ వాళ్ళు ఒక అక్కసుతోనే ఆయన్ని లోకేష్ ని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు లోకేష్ ఇచ్చినటువంటి సవాల్ని స్వీకరించట్లేదు? ఎందుకు లోకేష్ ఇచ్చినటువంటి సవాల్కి సమాధానంగా కూడా కనీసం ఎందుకు మాట్లాడలేదు? నేను చెప్పాను కదా ఆల్రెడీ ఇందాక, ఒక నిరాధారమైనటువంటి ఆధారాలు లేనటువంటి మాటలు మాట్లాడారు వైసీపీ వారు. ఏంటంటే మీ దగ్గర అంత ఆధారాలు ఉంటే ఇదిగో రండి, ఇగో
అకౌంట్లో ఈ అకౌంట్లో నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యని చెప్పేసి పేపర్ తీసుకొని రండి మీడియాలోకి. ఎందుకు రాలేకపోతున్నారు? ఎందుకంటే ఒక నిరాధారటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఈ వైసీపీ వాళ్ళు. కేవలం ఏంటంటే ఈ ఇట్లా అన్నా కానీ లోకేష్ మీద ఒక మచ్చేసి విషం జిమ్మేసి అతని మీద బ్యాడ్గా ప్రచారం చేద్దాం అనేది ఒక కళ అది. ఎందుకంటే అతనికి ఎటువంటి మచ్చలు లేవు. ఏంటి అతన్ని ఏదైనా అవినీతి చేస్తేనే కదా అతన్ని మీరు నిరూపించగలిగేది. ఈ రోజు నుంచి కూడా ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉంది. అనవసరంగా అంటే అసందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ పేరు తీసుకురావడం. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఈ మధ్యకాలంలో ఎక్కడా కూడా ఒక రాజకీయ వేదికను పంచుకున్నట్లు కానీ లేదంటే ఒక రాజకీయ ప్రసంగంలో మాట్లాడినట్లు కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా లేనటువంటి సందర్భంలో ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ పేరును తీసుకొస్తున్నారు? తెలంగాణలో ఉన్నటువంటి అసౌద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారని చెప్పి కొంతమంది భయపడుతున్నారని చెప్పి ఇండైరెక్ట్ గా మాట్లాడినటువంటి సందర్భాలు. అంటే వీటన్నిటిని ఎలా చూడొచ్చు? జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారు అనేది అంత ముందు ఎలక్షన్ ముందు కూడా ఎట్లాగ ప్రచారం చేశారు. రాబోతున్నారు, ఆయనే కాబోయే అది అని చెప్పి కొన్ని వార్తలు వచ్చాయి. అదేంటంటే ఈ వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టే ధోరణి అంతే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు గత వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు 2009లో అన్నారు ఏంటి, జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే ప్రచారానికి అతని వల్ల ఏమవుతుంది, జూనియర్ ఎన్టీఆర్ పిల్లబచ్చా అది అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజు విమర్శించారు. ఏంటంటే ఇప్పుడు మేము జూనియర్ ఎన్టీఆర్ గారిని విమర్శించట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ పార్టీ బాగా స్టాండర్డ్ గా ఉంది. ఏంటి చివరి దశలు లేదు, ఆల్రెడీ తెలిసాము. సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు మంచి సుపరిపాలన అందించడానికి సిద్ధంగా ఉన్నాం, అట్లాగే అందిస్తున్నాం కూడా. విషయం ఏంటంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎలక్షన్ మూమెంటా? ఇప్పుడు ఒకసారి రాగా లేదు తిరగబడిపోవు కదా. ఇప్పుడు అవన్నీ వాళ్ళ ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, లోకేష్ గారు, బాబు గారు, బాలయ్య బాబు గారు, వాళ్ళ ఫ్యామిలీ విషయాలు, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు మాట్లాడుకుంటారు. అవన్నీ వాళ్ళతో బాగానే ఉంటారు. మధ్యలో ఇలాంటి అభియోగాలు వేసి జనాల్లో ఏదో బ్యాడ్ గా చేయటం తప్ప ఏమీ లేదు. నిజంగానే ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తే జూనియర్ ఎన్టీఆర్ని లేదంటే తెలుగుదేశం పార్టీని విడివిడిగా చూపిస్తూ ఆరోపణలు చేస్తే నిజంగానే నమ్మే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ మరి తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలంతా కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. ఈ రోజు ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే ఓకే, పార్టీ పిలిస్తే పిలుపు మేరకు వస్తారు, ఆయన కావాలంటే ప్రచారం చేస్తారు. పార్టీ అభివృద్ధికి వాళ్ళ తాతగారి పార్టీ కాబట్టి వాళ్ళు కూడా సాయం కావాలంటే వస్తారు, ప్రచారం చేస్తారు, ఉపయోగపడతారు. అంతేగాని తెలుగుదేశం నాయకులు కార్యకర్తలందరూ కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. ఏంటి వాళ్ళ కుటుంబంలో కలహాలు రేపడానికి ఇది కేవలం వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర మాత్రమే. నారా లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభించడానికి ముందు వరకు కూడా ఏదైతే ఆయన అప్పటికే రాజకీయాల్లోకి వచ్చి 9-10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి లోకేష్ పేరుని అంతగా ప్రస్తావించినటువంటి సందర్భాలు చాలా తక్కువ. కానీ యువగలం పాదయాత్ర తర్వాత లేదంటే 2024 పార్టీ గెలిచిన తర్వాత ప్రతి చిన్న విషయంలోనూ లోకేష్ని తీసుకొస్తూ ప్రతి చిన్నదానికి లోకేషే కారణం అంటూ, లోకేష్ రెడ్ బుక్ కారణం అంటూ, లోకేషే చేస్తున్నారంటూ టార్గెట్ లోకేష్ అన్నట్లుగా వైసీపీ పనిచేస్తున్నాం. ఎందుకు? 2014 క్రితం లోకేష్ గారు రాజకీయాల్లోకి వచ్చే ముందు ఆయనకి రాజకీయం మీద పెద్ద అవగాహన లేకపోవటం, ఇలా తెలుగులో మాట్లాడటం ఇలా లేకపోవటం వల్ల ఆయన కొంచెం తరబడటంలో వీళ్ళప్పుడు లోకేష్ గారు మనకి కాంపిటీషన్ కాదు అని ఫీల్ అయ్యి పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, వాళ్ళ మీద టార్గెట్గా పెట్టుకున్నారు. ఇప్పుడు ఏదైతే లోకేష్ గారు చేస్తున్న సంక్షేమ కానీ అభివృద్ధి కానీ టెక్నాలజీ గురించి కానీ ఎలాగైతే ఇప్పుడు లోకేష్ గారిని చూస్తున్నారో దాన్ని చూసి ఈ వైసీపీ వాళ్ళు తట్టుకోలేక ఆయన మీద టార్గెట్ పెట్టుకొని ఆయన అలా చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు టార్గెట్గా మాట్లాడుకుంటారు తప్ప వాళ్ళు చేయగలిగింది ఏమీ లేక అసలు వైసీపీ పార్టీ అంటేనే అబద్ధాల పార్టీ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసినదే. దానివల్ల వీళ్ళు లోకేష్ గారిని టార్గెట్ చేసుకొని లోకేష్ గారిని ఇప్పుడు ఆపలేకపోతే నెక్స్ట్ వైసీపీ అనే పార్టీకి మనుగడ అనేది లేకుండా పోతుంది అన్న ఉద్దేశంతో లోకేష్ గారిని టార్గెట్ చేసుకొని ఆయన మీద ఇలాంటి బురద జల్లే కార్యక్రమాలన్నీ పెట్టుకొని వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. అంటే లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పారు కదా, దాంట్లో కేవలం కక్ష సాధింపు చర్యలు, వైసీపీ వాళ్ళని అరెస్టులు చేయడం పనిగా పెట్టుకున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా లోకేష్ అలాంటి పనులు చేస్తారు? నిజంగా అలాంటి పనులే చేస్తే ఇప్పుడు వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు జైల్లోనే ఉండాలి కక్ష సాధింపులు చేయాలి అని అనుకుంటే. అలా చేయకుండా ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళనే లీగల్గా శిక్షిస్తున్నారు తప్ప ఎలాంటి కక్ష సాధింపులు చేయట్లేదు. మరి దీంతో పాటుగానే ఏదైతే విద్యా వ్యవస్థలో ప్రధానమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి నారా లోకేష్ మీద తల్లికి వందనంలో 2,000 రూపాయలు తీసి ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర నుంచి 2,000 రూపాయలు తన అకౌంట్ జోబులో వేసుకున్నాడు అని చెప్పి విమర్శలు చేస్తున్నాడు. నిజంగా అవినీతి చేస్తా అంటే ఈ పథకంలో కూడా తల్లికి వందనంలో కూడా అవినీతి చేశాడా? తల్లికి వందనంలో ప్రతి పిల్లవాడికి 13,000 వస్తున్నాయి. అక్కడ 2,000 కలెక్టర్ గారు దానికి అకౌంట్కి కట్ అవుతున్నాయి. అది క్లియర్ కట్గా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అదే రుజువు ఉన్నట్టయితే వాళ్ళు తీసుకొని వచ్చి ఇలా లోకేష్ గారు చెప్పారు 48 hours మీకు టైం
టైం ఇస్తున్నాం, మీరు రుజువు చేస్తే నేను యాక్షన్ తీసుకుంటానని. ఆయన ఎలాంటి రుజువు లేదు కదా. రుజువు ఉన్న వాళ్ళు అయితే వైసీపీ వాళ్ళు తీసుకొచ్చి చేసేవాళ్ళు కదా. మురుగన్ ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికలు జరిగాయో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు వరకు కూడా ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది బడా నాయకులు ఎవరు కూడా కనీసం లోకేష్ పేరుని నోట్లో మాట్లాడడానికి కూడా ఇష్టపడిన వాళ్ళు, కనీసం ఎత్తని వాళ్ళు గెలిచిన దగ్గర నుంచి కూడా ప్రతి క్షణం నారా లోకేష్ పైన మాట్లాడుతూ ఏది జరిగినా కానీ నారా లోకేష్ పని తెచ్చాలి, ఏది జరిగినా కానీ నారా లోకేష్ బాధ్యత వహించాలని చెప్పి నారా లోకేష్ అని పేరుని భజన చేస్తా ఉన్నది ఎందుకు? ఎన్నికలకు ముందు నారా లోకేష్ సింపుల్గా తీసుకున్నారు. ఎప్పుడైతే అతను ఎన్నికలకు ముందు యువగలం స్టార్ట్ చేశాడో నారా లోకేష్ నిప్పు అనేది వాళ్ళకి అర్థమైంది. అవినీతి చేసిన వాళ్ళని కానీ అవినీతిగా చేసిన అధికారులు కానివ్వండి అని ప్రోత్సహించిన రాజకీయ నాయకులను రెడ్ బుక్లో పెట్టాడు. లోకేష్ స్పష్టంగా చెప్పాడు, ఎవరైతే అవినీతి చేస్తారో వాళ్ళందరంటే వాళ్ళు లైట్గా తీసుకున్నారు, దాని పవర్ ఏంటో ఇప్పుడు చూపిస్తున్నాడు ఆయన. అప్పట్లో అతన్ని అవమానించారు, పిల్లోడు ఇతను ఏం చేస్తాడు రాజకీయాల పనికిరాడని మాట కూడా అన్నారు. అయినా సరే అతను ఏంటో నిరూపించుకున్నాడు. గతంలో తెలుగు కూడా స్పష్టంగా పలకలేడని కూడా ఎగతాళి చేశారు. ఎగతాళి చేసిన వాళ్ళు కూడా అతను స్పష్టంగా తెలుగుని మాట్లాడగలుగుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు అనే విషయం అందరూ చూసుకున్నారు. ఇప్పుడు సజ్జల కూడా మొన్న ఈ మధ్య కూడా అన్నాడు, మేము రెడ్ బుక్ అంటే తేలిగ్గా తీసేసాం, దాని పవర్ ఏంటో మాకు ఇప్పుడు తెలుస్తుంది, ఒక కేసు పోతే ఒక కేసు, ఒక పోతే ఒక పోతుంది అని చెప్తున్నారు అని చెప్పుకొచ్చారు. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అంతా అంటే రెడ్ బుక్ మొత్తం కూడా కేవలం కక్ష సాధింపు రాజకీయాల్లో మొత్తం నిండిపోయింది రెడ్ బుక్ అంతా కూడా అని చెప్పి మాట్లాడతారు. అది పొరపాటు అండి. చేసినోడు అవినీతి చేసినోడు పేర్లు, ప్రజల్ని ఇబ్బంది పెట్టినోళ్ళు, చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళ పేర్లే రాజ్యాంగం రెడ్ బుక్లో ఉన్నాయి తప్పితే మేము కక్ష సాధింపు చర్య చేసుకుంటే మొదటి నెలలోనే అయిపోయారు వీళ్ళందరూ. నేను జేసీ దివాకర్ రెడ్డి గారు చెప్పినట్టు చంద్రబాబు గారు ఒక్కసారి 2 రోజులు మాకు ఇవ్వండి అని సునీత గారు చెప్పారు, జేసీ ప్రభాకర్ గారు చెప్పారు, చంద్రబాబు గారు ఒక నెల కళ్ళు మూసుకోండి అని మొత్తాన్ని మేము సర్వ్ చేసుకుంటామని. ఆ పరిస్థితి కానీ వచ్చిందంటే అలా ఈరోజు మాట్లాడటానికి ఉండేవాళ్ళు కాదు, సత్యనపల్లి అంతమంది బయటకు వచ్చేవాళ్ళు కాదు, పిడుగురాళ్ళు అలా వచ్చేవాళ్ళు కూడా కాదు. మా నాయకుడు అతను చెప్పిన మాట విని మేము కార్యకర్త సమన్వయం పాటిస్తున్నారు. కానీ ఒక్కసారి అవకాశం ఇచ్చి చూస్తే వీళ్ళ జెండా పట్టుకునేవాడు కూడా ఉండడు. అది పరిస్థితి ఇక్కడ. మరి ఇదంతా బాగానే ఉంది కానీ ఏదైతే గత కొన్ని రోజుల క్రితం తల్లికి వందనం పేరుతో ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి పథకంలో భారీ కుంభకోణం జరిగింది. లోకేష్ జేబులోకి ఒక్కొక్క పిల్లవాడి నుంచి 2,000 రూపాయలు లోకేష్ కాజేశాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజమేనా? తల్లికి వందనం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 15,000 వేస్తాము అని చెప్పి మా ప్రభుత్వం కుటుంబం ప్రకటించింది. అలాగే మెయింటెనెన్స్ ఖర్చు కింద 2,000 రూపాయలు తీసేసి 13,000 రూపాయలు తల్లికి వందనం ఇస్తున్నాము. ఈ 2,000 రూపాయలు ప్రత్యేక అకౌంట్ ఓపెన్ చేసి ఒక కలెక్టర్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఉంచిన విషయం అందరికీ తెలిసిన విషయమే. దీని విషయం మీద లోకేష్ బాబు సవాల్ విసిరాడు. ఈ సవాల్ విషయం 48 గంటలకు కూడా వాళ్ళు ఒక్కడు సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పకపోగా అసలు సైలెంట్ అయిపోయారు, వాళ్ళు గప్చిప్ అయిపోయారు. ఏమైపోయారు అసలు 2,000 విషయం అట్లా ఒక్కొక్కడైతే 2,000కి 2 రూపాయలు కూడా తేడా తెలియట్లేదు. 13,000 పిల్లలకి ఇచ్చారు, 2 రూపాయలు ఏం చేశారని అడుగుతూ ఒక్కొక్కడు అడుగుతున్నాడు. స్పష్టంగా 2,000 రూపాయలు పిల్లల మెయింటెనెన్స్ ఖర్చు కోసం, స్కూల్ మెయింటెనెన్స్ ఖర్చు కోసం కలెక్టర్ గారి పేరు మీద ప్రత్యేక అకౌంట్ ఓపెన్ చేసి వారి అకౌంట్లో ఉన్నవి. కావాలంటే లోకేష్ ప్రదర్శించిన సవాలు స్వీకరించండి, దమ్ముంటే రండి, ప్రాబ్లం లేదు దాని గురించి. మరి అంటే ఏ విధంగా అయితే వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో లోకేష్ జేబులోకి వెళ్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ పేజీలో వచ్చినప్పుడు కనీసం దానిపైన స్పందించడం కానీ లేదంటే ఇచ్చిన సవాళ్ళను స్వీకరించడం కానీ ఇలాంటివి చేయనప్పుడు ఎందుకు ఆరోపణలు ఎందుకు చేయడం వాళ్ళపైన? వాళ్ళు చీప్ ట్రిక్స్ ప్రయోగించి వేరే దృష్టి మళ్లించడానికి ఇట్లాంటివి చేస్తుంటారండి. ఒక విషయాన్ని ఏదైనా పెద్ద చేసి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలి. వాళ్ళని ప్రజలు మర్చిపోతారేమోనని ఏదో ఒకటి తీసుకురావాలి వాళ్ళు. ఏదన్నా మనం ఒక మంచి పని చేస్తుంటే 10 సార్లు వాళ్ళు దాన్ని తప్పు అంటుంటారు. మనం ఒక మంచి పని చేస్తున్నామంటే దాన్ని వ్యతిరేకిస్తుంటారు. నిజాలు ప్రజలకు తెలుసు ఏం జరుగుతుంది అనేది. ఇవాళ ఎవరు ఏంటనేది ప్రజలకు తెలుసు, ఎవరు ఎలా చేస్తున్నారు అనేది ప్రజలకు తెలుసు. వీళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా నిప్పుగానే ఉండదు ఎప్పుడు. వీటన్నిటితో పాటు కానీ ఏదైతే గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి కేకే సర్వేకి సంబంధించి లేదంటే అసౌద్దీన్ ఓవైసీ మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కానీ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురావటం, జూనియర్ ఎన్టీఆర్కి చంద్రబాబు నాయుడు ఏదో మోసం చేశాడని చెప్పి, జూనియర్ ఎన్టీఆర్ని చంద్రబాబు నాయుడు ఏదో వెన్నుపూడి పొచ్చాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ వస్తే లోకేష్ నక్కు తగ్గుతాడు, లేదంటే లోకేష్ క్రెడిబిలిటీ పెట్టిపోద్ది అని చెప్పి అనుకుంటున్నారండి. నిజమేనా? ఏమండి వీళ్ళిద్దరు బాబు అమ్మతులు. వీళ్ళ విషయంలో లోపల ఏముండే అనేది ఎవరికి తెలియదు, సొంత అభిమానులు కూడా తెలియదు. ఏంటి వీళ్ళు ఏంటంటే కుటుంబంలో చీలికలు తీసుకురావటం, కుటుంబం వాళ్ళ మీద నిందలేయటం, అభిమానులకు గందరగోళం చేయటం. నందమూరి అభిమానులు అందరినీ కుటుంబంలో అందరినీ గౌరవిస్తారు. ఎవరు మన సుహాసిని దగ్గర నుంచి అందరినీ గౌరవిస్తారు, అభిమానిస్తారు. అట్లాగే ఈయన కూడా అభిమానిస్తారు. వీళ్ళలో చీలిక తీసుకొచ్చి కార్యకర్తలని అభిమానులని గందరగోళం చేసి ఏదో సృష్టించాలి ఇలా మధ్యలో అని చెప్పేసి అటు ఓవైసీ
ఆయన కానీ అసముద్దీన్ కానీ ఇటు జగన్ వాళ్ళు కానీ ఇలాంటి పుకార్లు రేపుతుంటారు. కార్యకర్తల్లో కానీ అభిమానులు కానీ గందరగోళం సృష్టించడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలాంటి చీప్ ట్రిక్ చేస్తుంటారు. అంతేగాని కుటుంబం అన్నాక వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ సినీ ఫీల్డ్లో ఉన్నారు, కలిసే టైంలో కలుస్తుంటారు. మనలా వాళ్ళు రోజు కలవడానికి వీలు పడదు. అసలు వాళ్ళకి ఎంత బంధువులైనా ఎంత పక్కపక్కలైనా వాళ్ళు రోజు కలవడానికి వీలు పడదు. సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ప్రతిరోజు కలవడానికి వీలు పడదు. ఎక్కడన్నా ఎదురుపడినప్పుడు విష్ చేసుకోవడం మినహాయిస్తే ఎక్కువగా కలవడం అనేది వీలు పడదు. అందుకని చెప్పేసి వీళ్ళందరూ వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. ఏ రోజు కూడా నేను ఆ పార్టీకి వ్యతిరేకమని కానీ నేను ఈయనకి వ్యతిరేకమని కానీ జూనియర్ ఎన్టీఆర్ అనలేదు. పైగా అంటే ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తున్నటువంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ను ఉద్దేశించి వాడొక బుడ్డోడు వాడిని లెక్క చేయాల్సిన పని లేదని చెప్పి, లేదంటే వాళ్ళ సొంత పత్రికల్లో పిల్లకాకి అని చెప్పి చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకున్నా అని చెప్పి ఈ విధంగా విమర్శలు చేసినటువంటి వాళ్ళే మళ్ళీ ఈరోజు జూనియర్ ఎన్టీఆర్కి మద్దతుగా మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ఏదో మోసం చేశారని చెప్పి మాట్లాడటం ఎలా చూడొచ్చు? ఆ రోజు రోసీ గారు కూడా ఈడ పిల్లకాయకి అన్నాడు. రోసీ గారి వయసుకి ఇతని వయసుకి చాలా తేడా ఉంది. దాదాపు 60 సంవత్సరాలు తేడా ఉంటుంది. ఆ రోజు కూడా జూనియర్ ఎన్టీఆర్ బాధపడలా. తాతగారు నేను పిల్లోడినే, మీ వయసుకు తగ్గ మాట్లాడలేను, కానీ మీతో పాటు నేను సమాధానం చెప్పగలను చెప్పి రోసీ గారికే సమాధానం చెప్పాడు. ఆయన పిల్లోడని ఎగతాలు చేశారు. ఆయన అవ్వచ్చు, కానీ ఇలాంటి స్ట్రీప్ ట్రిక్ చేసేసి రాజకీయ లబ్ధి పొందడం కోసం, కుటుంబాల్లో చీలికి తీసుకురావడం కోసం ఇలాంటి పనులు చేస్తుంటారు వీళ్ళు. అన్న 2024 ఎన్నికలకు ముందు వరకు కూడా ఏదైతే యువగలం పాదయాత్ర అని చెప్పి లోకేష్ గారు పెట్టారో దానికి ముందు వరకు కూడా కనీసం లోకేష్ గారి పేరుని ఏ మీటింగ్లో కూడా ప్రస్తావించినటువంటి దాఖలాలు జగన్మోహన్ రెడ్డి గారికి లేవు. కానీ 2024లో ఏదైతే 2023 ఆయన యువగలం పాదయాత్ర మొదలు పెట్టాడో అప్పటి నుంచి కూడా లోకేష్ పేరుని పదే ప్రస్తావిస్తూ ఏదైతే ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ప్రతిదానికి రెడ్ బుక్ అమలు అవుతా ఉంది. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నాడు. లోకేష్ ఆ రెడ్ బుక్ పట్టుకొని మా పైన అన్యాయంగా కేసులు పెడతా ఉన్నాడు, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని చెప్పి మాట్లాడతాడు. అంటే ఈ విధంగా ఎందుకు ఎన్నికల తర్వాత లోకేష్ ఎందుకు ఇంత టార్గెట్ అయ్యాడు? ఈ రోజు నారా లోకేష్ గారు ప్రతి నియోజకవర్గంలో కూడా నారా లోకేష్ గారు పేరు చెప్పుకుంటున్నారే అంటే తను దమ్మున్న నాయకుడు అని కూడా. ఎందుకంటే నారా లోకేష్ గారు 2024 పాదయాత్ర మొదలుపెట్టి తన ఏంటో తెలియజేస్తూ మన ఆంధ్రప్రదేశ్ ని ఎలా డెవలప్మెంట్ చేయాలని ఒక విజన్గా దమ్మన్న నాయకుల విధంగా ముందుకు సాగారు పాదయాత్ర. మొదటి అడిగే బ్రహ్మరథం పడుతూ చివరి వరకు కూడా బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు ప్రజలందరూ కూడా. 2024లో నారాలకి పాదయాత్ర చేసినప్పుడు తను విద్య గురించి ఎంత బాగా చెప్పారు. అదే విద్య వాళ్ళ రోజున నారాలకి ఐటీ విద్యాశాఖ మంత్రి అయ్యి ప్రతి విద్యార్థి డెవలప్మెంట్ ప్రతి ఒక్కరు చదువుకున్న ఉద్దేశంతో ఈ రోజు వరకు కూడా విద్యార్థుల గురించి ఆలోచిస్తున్నారు. చాలా గొప్ప విషయాన్ని కూడా మీకు తెలియజేస్తారు. నారా లోకేష్ గారు ఇదే విధంగా ముందుకెళ్తే మనకి వైసీపీ కనుమరుగైతున్న భయంతో ఒకప్పుడు 24లో మాట్లాడిన వాళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి భయం అనేది పుట్టుకొచ్చింది. ఒకప్పుడు తండ్రి అయినట్టు నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా విజన్ అనేది డెవలప్మెంట్ అనేది వాళ్ళ నాన్నగారు ఎలా తీసుకొచ్చారు అదే విధంగా ముందుకెళ్తే మన పార్టీ కనుమరుగైదని భయం పుట్టుకొచ్చి ఈ రోజున నారా లోకేష్ గారిని టార్గెట్ చేశారని కూడా మీకు తెలియజేస్తారు. అయితే నారా లోకేష్ చెప్తున్నటువంటి రెడ్ బుక్ ఏదైతే ఉందో ఈ రెడ్ బుక్ అంతా కూడా కక్ష సాధింపు రాజకీయాలతో నిండిపోయింది. ఎవరైతే వైసీపీ నాయకుల పైన కక్ష తీర్చుకోవడానికి రెడ్ బుక్ అంతా కూడా ఫుల్ అయిపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు. నిజమేనా? రెడ్ బుక్ అండి ఈ రోజున వాళ్ళు ఏదో చేశారు. ఈ తెలుగుదేశం పార్టీ రేపొద్దున 24లో మన పాదయాత్ర మొదలు పెట్టిన కాడి నుంచి ఇప్పుడు గెలిచి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మనకి కూడా ఇబ్బందులు పడతాయని భయంతో ఈ రోజు వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు చేసిన మాదిరిగా తెలుగుదేశం పార్టీ మొదలు పెడితే కనుక వైసీపీలో ఏ ఒక్కరు కూడా ఉండరని కూడా మీకు తెలియజేస్తాం. ఎందుకంటే వాళ్ళు కక్ష సాధింపు చేశారు. కానీ ఈ రోజున ప్రతి ఒక్కరు తప్పు చేసిన వాళ్ళనే రెడ్ బుక్ అనేది ఓపెన్ చేస్తున్నారు. చేసి వారు ఎవరు తప్పు చేశారు వారికే శిక్ష చేస్తున్నారు. కానీ లేకపోతే వేరే విధంగా కానీ వాళ్ళు చేసిన కక్ష సాధింపులు కానీ తెలుగుదేశం పార్టీ అలా చెయ్యదు కూడా అని కూడా చెబుతున్నది. చేయదు కూడా. ఎందుకంటారా మాది నియమ నిబంధనలు గల పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి పనులు చెయ్యదు. ఓకే, ఇప్పుడు నాకు మీరు చెప్పినట్లుగా మరి ఐటీ శాఖ మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఈ మధ్య కాలంలో ఏదైతే అమలు చేసినటువంటి తల్లికి వందనం పథకం ఉందో దాంట్లో భారీ కుంభకోణానికి తెరలేపారు. ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర నుంచి 2,000 రూపాయలని తన జోబులోకి వేసుకున్నారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో వచ్చినటువంటి పరిస్థితి. నిజంగానే అవినీతి చేశారా లోకేష్ దాంట్లో? సార్ గతంలో వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు కూడా మీడియా ఇప్పుడు వారు ఫేస్బుక్ లో కానివ్వండి యూట్యూబ్ లో కానివ్వండి హల్చల్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి 2,000 రూపాయలు టాయిలెట్స్ అని అంటున్నారు. 2,000 రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జ్ చేశాం. నారా లోకేష్ గారు ఆయన మీద ఆరోపణ చేయడానికి తప్పితే మరి వేరేది ఏమీ లేదు. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి వేస్తానని చెప్పి
ఇంటికి ఎంతమంది పిల్లలు అంతమందికి వేస్తాయని చెప్పి ఆ రోజు భారతి మేడం గారు ఆ రోజు అన్నారు. దీని తర్వాత ఇంటికి ఒకరికి పడటం కూడా చాలా కష్టమైంది. ఈ రోజున ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి నారా లోకేష్ ప్రతి ఒక్కరి బిడ్డకి చదువుకోవాలి, పేదవాళ్ళు ఉండాలి, ప్రతి ఇంట్లో బిడ్డ చదువుకొని ఉంటే మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది అనే ఆలోచనతో ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి డబ్బులు వేయటం అనేది జరిగింది. వాళ్ళు చేసే ఆరోపణలు చేయటం తప్పితే దానికి నిజాలు అనేది లేదని కూడా మీకు తెలియజేస్తాం. వారి ప్రతి ఒక్కటి ఆరోపణ కానీ మిగిలేదే తప్పితే రెండోది ఏదీ లేదు.